श्रीगुरुभ्यो नमः। ॐ अरुणाचलेश्वराय नमः। अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचला अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचला। ओम नमः शिवाय। 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 ओम नमः शिवाय।
శివాయ ఓం నమః 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 శివాయ
रुद्राय ॐ नमो भगवते 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 श्रीरमणाय ॐ नमो भगवते श्रीरमणाय ॐ नमो भगवते श्रीरमणाय
ఓం నమో భగవతే శ్రీరమణాయ. 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 మీరు ఇప్పుడు మంత్రజాపం చేశారు కదండి, కూర్చునే కళ్ళు మూసుకొని చేస్తారు. ఇప్పుడు ఇది ఎలా చేశారో
అంతే సమానంగా పని చేసుకుంటూ చేయగలరా? అదైతే జేసీబీ రన్ అవుతుంది, చప్పుళ్ళు వస్తున్నాయి. అంటే బాహ్య పరిస్థితులు టకటక సౌండ్ చేసిన ఎలా ఉన్నా మీరు కళ్ళు మూసుకుని ఏ మంత్రం అయితే చెప్పారో అదే స్థాయిలో కళ్ళు తెరిచి చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ ఉన్నా కానీ, సౌండ్స్ ఉన్నా, మాటలున్నా, బాహ్య పరిస్థితులు ఎలాగున్నా కానీ మీరు ఇప్పుడు ఏ విధంగా అయితే చేశారో మంత్రాన్ని అంతే సమానంగా మీరు చేయగలరా? మీరు జపం స్టార్ట్ చేసే ముందు ఒక రకంగా ఉంది మనసు. జపం పూర్తి అయ్యేసరికి ఎలాగ ఉంది? టు సమ్ ఎక్స్టెంట్ అది సెటిల్ అయిందా లేదా? మీరు శాంతిని పొందారో లేదో తర్వాత చూద్దాం. ఎంతో కొంత మైండ్ సెటిల్ అయిందా లేదా జపం ముగిసేసరికి? అంటే జపం కొనసాగుతూ ఉంటే మీలో ఏ మార్పు వచ్చింది? మనసు సెటిల్ అవుతుంది. జపం చేయకముందు ఉన్న మనసు ఏమైంది? జపం పూర్తయ్యేసరికి శాంతి వచ్చిందో లేదో తర్వాత చూద్దాం. ఇంత కొంత మైండ్ సెటిల్ అయిందో లేదా? అంటే జపం కంటిన్యూ అవుతూ ఉంటే మైండ్ ఏమవుతుంది? సెటిల్ అవుతూ ఉంటుంది. అంటే మనసుకి స్నానం చేయించినట్టు ఉంటుంది. జపం వల్ల ఈ ప్రయోజనం మీకు తెలుస్తుంది కదా. అదే ఎవరితోటైనా మాట్లాడుతున్నప్పుడు మీరు మానసికంగా అదే జపం చేస్తూ ఉంటే ఏదో డీజిల్ మెషిన్ సౌండ్ వస్తుంది అనుకోండి, అప్పుడు కూడా మీరు మానసికంగా చేయగలుగుతూ ఉంటే, జేసీబీ సౌండ్ వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా మీరు మానసికంగా చేయగలుగుతూ ఉంటే, మీరు చేసేది లోపల అది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటే మీ మైండ్ ఏమవ్వాలి? అంతకంతకే సెటిల్ అవుతూ ఉంటుంది. కళ్ళు మూసుకుని చేస్తే వచ్చిన ఫలితం కళ్ళు తెరిచి మాట్లాడుతూ ఉన్నా కానీ మైండ్ అలా సెటిల్ అయిపోతూ ఉంటుంది. అది మనలో ఎంతమందికి అనుభవం ఉంది? జపమాలు చేయొచ్చు, రైటే. లేదా పూజ చేసుకున్నప్పుడు అష్టోత్తరం చేసుకోవచ్చు. ఇక ఏ కోరికలో పెట్టుకోవట్లా, ఆత్మజ్ఞానం ఒకటే లక్ష్యం, రైటే. అసలు పూజ పూర్తయ్యేసరికి అంటే 108 మంత్రాలు అయ్యేసరికి అసలు ముందు మైండ్ సెటిల్ అవుతుందా లేదా? అది మీరు గమనిస్తున్నారా? అలల సముద్రం కింద కాకుండా కనీసం ఒక ప్రశాంతంగా ఉండే సరస్సులాగా అయినా అవుతుందా మన మనసు?
భోజనం చేయకముందు ఒక రకంగా ఉంటారు, చేసిన తర్వాత చేసినట్టుగా తెలుస్తుంది కదా. ఒక శివనామమో, రుద్రనామమో, విష్ణు మంత్రమో ఏదో ఒకటి దాన్ని ఈ మనసు కన్జ్యూమ్ చేస్తుంది, తింటుంది. తిన్న తర్వాత దాని ఫలితం మీకు తెలుస్తుందా? మనం ఈ మంత్రం తిన్నాం, మనసు ఈ మంత్రాన్ని తిన్నదే, దాని ఫలితం ఇది అని మీకు తెలుస్తుందా? కుండకు బెజ్జాలు ఉంటే ఎంత పోసినా కారిపోతూ ఉంటుంది. అంటే కోరికలు అనేవి పక్కన పెట్టేసి కొంతసేపు మూసేసి జపం చేస్తూ ఉంటే, ప్రత్యేకించి జపం చేస్తే అది మైండ్ సెటిల్ అవుతూ ఉంటే నువ్వు ఇంకా సాధకుడివే, సాధకురాలువే. ఒక పక్కన యుద్ధం జరుగుతూ ఉన్నా కానీ నీ మనసు జపంలో ఉంటే కనుక అప్పుడు కూడా మైండ్ సెటిల్ అయిపోతూ ఉంటుంది, జరుగుతూ ఉంటాయి. ఇఫ్ యువర్ మైండ్ ఈజ్ కనెక్టెడ్ టు యువర్ హార్ట్, దాని రిజల్ట్ అది. ఒక అరగంట కూర్చొని చేస్తేనే ఎంతో ప్రశాంతంగా ఉంది, ఎంతో ప్రసన్నంగా ఉంది, అబ్బా మంచి భలే ఉంది అని మీకు అనిపిస్తుంది కదా. ప్రత్యేకించి ఆ పనిలో ఉంటేనే అనిపిస్తుంది. అంటే కళ్ళు మూసుకుంటారో లోకంతో పని లేదు. ఇప్పుడు కళ్ళు తెరిచి అదే పని చేసినా కానీ ఏ మేరకు సక్సెస్ అవుతున్నారు? ఆ సక్సెస్ రేట్ ఎంత? 5%, 10%, 100%? మనం చేస్తున్నాం. లౌకికులతో మనం పోల్చుకునేది సాధన. మనకు అరుణాచలేశ్వరుడు ఎవరిని ఇచ్చేసాడు మనకు, ఒక చైతన్య స్వరూపాన్ని ఇచ్చేసాడు అనుకోండి, దాన్ని పట్టుకుంటే చైతన్యంలో వెళ్ళిపోవటమే కదా. ఆ గుడ్డివాడు సైతం ఆ కర్ర ఆ కళ్ళు ఉన్నవాడికి ఇస్తే ఆడు తీసుకెళ్ళిపోతాడు కదా, కర్ణ పట్టుకుని ఉంటే. మార్గం తెలియపోయినా కానీ తీసుకెళ్ళిపోతాడు కదా. మీరు చేస్తారా? జపం చేస్తారా? అది పూజ చేస్తారా? అది విచారణ చేస్తారా? ఇప్పుడు బాహ్యమైన పరిస్థితులు ఏది చొరబడినప్పుడు, బాహ్య పరిస్థితుల్లో మీకు డిస్టర్బెన్స్ లేనప్పుడు, అప్పుడు కామ్గా వెళ్ళిపోతుంది, మైండ్ ఎంతో కొంత సెటిల్ అవుతుంది. ఇదే ఉన్నారో కళ్ళు మూసి ఇలా చేశారు, కొన్ని కళ్ళు తెరిచేశారు అనుకోండి, సక్సెస్ రేట్ ఎంత? ఇదే మంత్రం. ఇంతకుముందు కళ్ళు మూసి చేశారు, కళ్ళు తెరిచి చేస్తే దాని సక్సెస్ రేట్ ఎంత? ఒక పావుగంట 20 నిమిషాలు చేశారనుకోండి, ఎంతో కొంత మైండ్ సెటిల్ అయిందా లేదా? అంటే జపం చేస్తూ ఉంటే మనసు సెటిల్ అవుతుంది. అంచేత మీరు శివమంత్రాన్ని చేస్తే మనసు శివమంత్రాన్ని తింటుంది. శివమంత్రాన్ని తిన్న తర్వాత అది శివమయం అవుతుంది. శివం అంటే శుభమే కదా, ప్రశాంతత వస్తుంది కదా.
ఆ వచ్చిన ప్రశాంతతనే మనం ఏ విధంగా నిలబెట్టుకుంటున్నాం, ఏ విధంగా కాపాడుకుంటున్నాం, అది వేరే విషయం. కళ్ళు మూసుకుని చేసిన జపం మీకు ఎంతో కొంత సెటిల్మెంట్ ఇస్తుంది మైండ్కి అని మీకు ప్రాక్టికల్గా అర్థమవుతుందా లేదా? ఫస్ట్ ముందు అర్థమైందా లేదా? జపం మొదలెట్టక ముందు ఎలాగ ఉన్నామో మొదలుపెట్టిన తర్వాత ఒక అరగంట చేసిన తర్వాత, ఒక 20 నిమిషాలు చేసిన తర్వాత, మొదలుపెట్టక ముందు ఎలాగ ఉన్నామో పూర్తయిన తర్వాత కూడా అలాగే ఉంటున్నామా? లేదు. అంటే మైండ్ అంటే మిగతా శాంతి ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మన భాషలో మనకు అర్థం కావాలంటే జపం అవ్వకముందు ఒక రకమైన మైండ్ వైబ్రేషన్స్తో ఉన్న మైండ్ జపం పూర్తయ్యేసరికి ఎంతో కొంత వైబ్రేషన్స్ తగ్గినాయా లేదా, ఆ తగ్గిన మేర కన్నా మైండ్ సెటిల్ అయిందా లేదా, సైంటిఫిక్గా చూసుకోవాలి. మనం ప్రాక్టికల్గా చూడాలి. సరే తగ్గింది, రైట్. నువ్వు కళ్ళు మూసావు, ఈ లోకాన్ని చూడలేదు. లోకాన్ని చూడనప్పుడు నీ మనసు ఇంత సెటిల్ అయింది. లోకాన్ని చూస్తూ చేస్తే అప్పుడు సక్సెస్ రేట్ అంత. మాట్లాడుతూ చేస్తే అది కొంచెం బయట పని పెరిగింది. కానీ నీ లోపల ఏదైతే జపం నువ్వు చేస్తున్నావో మానసికంగా దాని పని అది కరెక్ట్గా చేస్తుందా లేదా? కళ్ళు మూసి చేయటం కొంత సెటిల్మెంట్ అయింది, రైటే. కళ్ళు తెరిచేస్తే కేవలం కన్ను అనే ఇంద్రియాన్ని మాత్రం బయటకు వదిలే, బయటదంతా కనిపిస్తుంది. ఆ బయట పరిస్థితులు నీ సెటిల్మెంట్ని ఎంతవరకు ఆపగలిగినాయి? 2, కన్నుతో పాటు నోరు కూడా ఉపయోగిస్తున్నాం, మనుషులను చూస్తున్నాం, అందరితో మాట్లాడుతున్నాం, లోపల జపం జరుగుతుందా లేదా అసలు ముందు? సరే, ఉద్దేశపూర్వకంగా జపం చేస్తున్నాం, మాటలు మాట్లాడుతున్నాం, లోపల మనసుతో జపం కూడా చేస్తున్నాం. ఈ 20 నిమిషాలు అరగంట కళ్ళు మూసుకుని చేసింది కొంత సెటిల్మెంట్, కళ్ళు తెరిచేసింది ఎంత తగ్గింది సెటిల్మెంట్. తగ్గుద్దా పెరుగుద్దా? మైండ్ సెటిల్ అవ్వటం అనేది తగ్గిందా పెరిగిందా? కళ్ళు తెరిచి చూస్తే శాంతి పెరిగిందా తగ్గిందా? రిజల్ట్ తగ్గిందా పెరిగిందా? కళ్ళు తెరిచి చూస్తే కన్ను అని ఇంద్రియాన్ని బయటకు వదిలేసాం, అప్పుడు తగ్గిందా పెరిగిందా? శాంతి తగ్గిందా పెరిగిందా? అంటే మైండ్ సెటిల్మెంట్ తక్కువగా ఉందా, అంత ముందులాగా ఉందా? కళ్ళు మూసుకున్నప్పుడు అలాగ ఉందో, ఎంత శాంతి వచ్చిందో, ఇంత శాంతి వచ్చిందో అనుకుందాం. కళ్ళు తెరిచేసినా కానీ ఇంత వస్తుందా, ఇంత వస్తుందా? తగ్గుద్దా పెరుగుద్దా అంటున్నా? తగ్గుతుంది కదా. సరే, ఇప్పుడు నోరు కూడా ఉపయోగించు, నోరు అనే ఇంద్రియాన్ని కూడా ఉపయోగించు. అంటే ఈ మనసుతో కనెక్షన్, మనసును బయటికి వెళ్తుంది, కన్ను ద్వారా బయటికి వెళ్తుంది. సరే, శాంతి తగ్గింది. నోరుని కూడా ఉపయోగించు. మనసుకే ఈ 2 ఇంద్రియాలు తోడేని బయటికి వెళ్తుంది అది. అప్పుడు కూడా మానసిక జపం చేయి. అప్పుడు తగ్గిద్దా పెరుగుద్దా? పెరిగిపోద్దా? మీకు అర్థమైందా లేదా సబ్జెక్టు? కళ్ళు మూసుకున్నారు, అరగంట సాధన చేశారు, జపం చేశారు, నోటితో చేశారు, రైట్. కళ్ళు తెరిచారు, అప్పుడు కూడా నోటితో చేశారు. మీతో ఎవరైనా మాట్లాడటానికి వచ్చారు, అప్పుడు నోటితో చేయడానికి ఉండదు, మనసుతో చేస్తున్నారు. అంటే కన్ను ద్వారా లోకాన్ని చూస్తున్నారు, నోటి ద్వారా మనసును ఉపయోగించి వాళ్ళతో మాట్లాడుతున్నారు. కానీ మీ మనసు ఒకవైపుని లోపల వైపుకి తిరిగి జపం జరుగుతుంది, అంతే కదండి. అప్పుడు శాంతి పెరిగిందా తగ్గిందా? అప్పుడు మీ స్ట్రెంత్ ఎంత, సక్సెస్ రేట్ ఎంత? మీ సబ్జెక్ట్ అర్థం అవుతుందా లేదా? ఒక పాత్ర ఉందండి, పాత్రలో నీళ్లు పోసారు, చక్కగా తీసుకెళ్తున్నారు, నీటి బిందువులే కింద వాడకం. దానికి ఒక బెజ్జం పెట్టారు, బయటికి వెళ్ళిపోద్ది కదా నీరు. బెజ్జం పెట్టినా కానీ
లోపల ఆ నీటిని లోపల లాక్కునే శక్తి ఒకటి ఉందనుకోండి, బయటికి వెళ్ళకుండా. ఆ శక్తి ఏ మేరకు పనిచేస్తుంది మీ లోపల? ఆ బెజ్జం నుంచి బయటికి వెళ్ళకుండా ఒక శక్తి లోపల లాక్కుంటుంది అనుకోండి. 2 బెజ్జాలు పెట్టారనుకోండి, అప్పుడు ఆ శక్తి ఇంకా లోపల లాక్కుంటుంది అనుకోండి. దాని సక్సెస్ రేట్ అలాగా, ఒక్క నీటితో కూడా వలకూడదు. అంటే కిటికీ తెరిచినట్టు తెరిసే, కళ్ళు తెరిసే, బయటకు చూడు. ఇప్పుడు మీకు ఏదో సౌండ్ వినిపించింది, చెవులు పని చేస్తున్నాయి, వినిపించిందా లేదా? అప్పుడు నామం జరుగుతుందా లేదా? అసలు మనం కళ్ళు తెరిచి చూసినప్పుడు జపం చేస్తున్నావా లేదా? అసలు ముందు ఒక చేద్దామని పెట్టుకోండి. కళ్ళు మూసి జపం చేశారు, నోటితో చేశారు. కళ్ళు తెరిచి మీ ఇంట్లోకి వచ్చిన మీరు నోటితోనే చేశారు, రైట్. కళ్ళు మూసినప్పుడు ఎంత శాంతి వచ్చింది, కళ్ళు తెరిచినప్పుడు అదే శాంతి ఉందా? అప్పటికే ఒక ఫెనామెనా కనపడుతుంది, ఒక దృశ్యం కనపడుతుంది, కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసేది లేదు. డిస్టర్బెన్స్ కాదు, ఏళ్ళలో వచ్చారు మాట్లాడుతున్నారు. అప్పుడు మీకు అసలు నామం జరుగుతుందా? లోపల కట్టకపోయిందా? అంటే మనం ఏం సాధకులం, ఎంత సాధకులం, ఎంతవరకు యోగం సిద్ధిస్తుంది చూసుకోవాలి కదండి. మరి మన సక్సెస్ రేట్ ఎలాగ ఉందనేది గురువు అడిగినప్పుడు చెప్పాలి కదా. కనీసం ఇటువంటి ఫెనామెనా ఉందని మీకు తెలుసా? అసలు మీకు అనుభవం ఉందా? పరమేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, యుద్ధరంగంలో అర్జునుడికి రథం నడుపుతూ ఉంటాడు. ఆయన లోపల ఎలాగుంటాడు? అనంతుడిగా ఉంటాడా ఉండడా? చైతన్యంగా ఉంటాడా ఉండడా? పరమానందంగా ఉంటాడా ఉండడా? లోపల ఏమైనా డిస్టర్బ్ అవుతున్నాడా? అచ్యుతుడా కాదా? గుళ్ళో ఉండి విగ్రహంగా ఆరాధించినప్పుడు ప్రసన్నంగా ఉండి, అర్జునుడికి రథం తోలుపెట్టినప్పుడు అప్పుడు ఆ గొడవల్లో ఉన్నాడా? అలాగని చెప్పి అక్కడ ఏం జరుగుతుందో చూడలేదా? అది పట్టించుకోవట్లేదా? అది జరిగిపోతుంది. లోపల ఆయన ఎప్పుడూ అచ్యుతుడిగానే ఉన్నాడు కదా. ఆయన ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు కదా. ఇప్పుడు యుద్ధంలో రథం తోలినప్పుడు బాణాలు వచ్చి గుచ్చుకున్నప్పుడు ఆయన కూడా గుచ్చుకున్నాయి కదా బాణాలు. అప్పుడు కూడా ఏమన్నాడంటే, నా పట్టుబాటలు తిరిగిపోతున్నాయి అన్నాడు. అది ఏ మాట? అది ఏ రకమైన మాట? అది ఏ స్థాయిలో ఉన్నవాడు ఆ మాట అంటాడా? పట్టు పీతాంబరాలు కట్టుకుంటాడు ఆయన, నా పట్టుబాటలు తిరిగిపోతున్నాయి అర్జున అంటాడు. అంటే పట్టుబాటలు నిజంగా తిరిగిపోతున్నాయని బాధపడుతున్నా అక్కడ ఏంటి? అసలు ఏ స్థాయిలో ఉన్నాడు ఆయన? ఆయన ఎవరైనా అప్పుడప్పుడు అచ్యుతుడా, నిరంతరం అచ్యుతుడా? అప్పుడప్పుడు కేసేవాడా, నిరంతరం కేసేవాడా అని స్థితి ఏంటి? లోపల ఎందుకు అలా ఉండగలిగాడు? అంటే ఆయన పైనుంచి దిగొచ్చిన వాళ్ళని అలాగ ఉన్నాడా? ఆయన కూడా గురువు దగ్గర శిష్యరికం చేయలేదా? తుపాకు మంది అనుకోండి, ఒక అగ్గువలు వేస్తే బగ్గమంటుంది. ఆయన స్వయంగా శ్రీరామనారాయణుడు కాబట్టి గురువు దగ్గరికి కలిసి వెంటనే ఆయన ఏంటో ఆయన తెలుసు. చిన్న చిన్నవి మనం చేసే ఎక్స్పెరిమెంట్లు. నువ్వు కళ్ళు మూసుకుని నీ ఇంట్లో నువ్వు కూర్చొని
అంటే నీ ఇంట్లోనే నువ్వు కూర్చొని మళ్ళీ తల్లో బుర్రలో ఈ సంసారం అంతా పెట్టుకుని ఇది ఇవాళ మా ఆయన ఈ పని మీద వెళ్ళాడు అయ్యేలా చెయ్యి. ఈ చెప్పుల షాపుల్లోకి వెళ్ళి కొత్త కొత్త కాదు, పెంటల మీద ఉంటాయి పాత చెప్పులు, ఆ చెప్పుల్చి కొట్టేస్తే సరిపోద్ది. ఆ పని ఆ స్థితిలో మేమున్నా మమ్మల్ని కూడా కొట్టేయండి. నీకు సత్సంగాన్ని ఇచ్చాడు పరమేశ్వరుడు, ఎందుకు ఇచ్చాడు? వాటి కోసం ఇచ్చాడా? ఎందుకు ఇచ్చాడు మరి? నాకు ఈ పని చేసి పెట్టు ఆ పని చేసి పెట్టు అని చెప్పి. అలాగైతే గృహిణులుగా చక్కగా ఇళ్లలోనే ఉండొచ్చు కదా, సత్సంగాలకి ఎందుకు రావటం? టైం వేస్ట్ కదా. మీ టైం వేస్ట్, మా టైం వేస్టే కదా. రోజు సద్గోష్ఠిలో పాల్గొంటున్నారు. ఒక గంట సద్వినియోగం అయిపోతుంది కదా. మీకు ఏదో ఆయన ఇస్తున్నారు కదా భగవాన్, ఆ గంట పాటు సబ్జెక్టు ఎంత ఎక్కిందో లేదో తర్వాత చూద్దాం. రావాల్సింది మాత్రం వచ్చింది కదా, మీ మనసుకు తెలుస్తుంది కదా. సద్గోష్ఠి మొదలు పెట్టక ముందు ఎలా ఉన్నారు? ఆ గంట పూర్తయిన తర్వాత మైండ్లో ఏమన్నా సెటిల్మెంట్ వచ్చిందా? సెటిల్ అయిందా? ఒక గంట రాజకీయ నాయకుడు ఉపన్యాసాన్ని తినేసారా? ఆ చెప్పేవాళ్ళు ఎవరేంటని చూస్తున్నారా? వాళ్ళ పుట్టుక ఏంటని చూస్తున్నారా? వాళ్ళ వృత్తి వ్యాపారాలు ఏంటని చూస్తున్నారా? ఇంకేదంటే సహజంగా మన లోకంలో తిరుగుతున్నాం కాబట్టి అదే చూస్తారు. సరస్వతీదేవి తండ్రి, ఆయన పేరేవాడ పేరుతో పిలవాడు, మాతంగ మహర్షి అంటే మాదిగ మహర్షి. అప్పటి నుంచి అలా పిలిచేశారు. లోకులు ఎప్పుడు అలాగే ఉంటారు. మీరు లోకులు కాదు కదా. మీరు లోకులా లేకపోతే సాధకులా లేకపోతే యోగులా? అసలు ఏ స్థాయి చేస్తున్నారా? సరే మీరు చేస్తున్నారు, పొద్దున్నే ఒక గంట చేస్తున్నారు, పూజ చేస్తున్నారు, ఒక జపమాలు తిప్పుకుంటున్నారు, రైటే. పూజ అయిన తర్వాత ఏం కోరుకుంటున్నారు? ఏమైనా కోరుకుంటే శుభ్రంగా పాత చేపించుకుని కొట్టేసుకోండి, మిమ్మల్ని మీరే కొట్టేసుకోండి. ఎవడో వచ్చి కొట్టు పెట్ట, మీ బాగు మీకు తెలియాలి కదా. ఏమి ఇవ్వాలి ఇంకా భగవాన్ మీకు? అన్నీ ఇచ్చేసాడు. ఇచ్చేసినవే ముందు ముందు రావాల్సినవి కొన్ని ఉండదు, ఆ టైంకి అవి వస్తాయి. ఇంక మీరు దేని గురించి ఆలోచించాలి? మీ జీవితంలోనూ మీ కుటుంబంలోనూ మీ కుటుంబ జీవితంలోనూ A to Z అన్నీ అవసిపెట్టేసాడు. ఏ టైంకి అది రావాలో అది వస్తూ ఉంటుంది. ఇంకా అది ఇది అని అడగటాలు ఎందుకు? అంటే అది వేస్ట్ ఆఫ్ టైం. అడుక్కోవటాలో అనేది వేస్ట్ ఆఫ్ టైం. దానికోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకా జ్ఞానం కోసం ఇంకెప్పుడు ప్రయత్నం చేస్తారు? మీకు కావాల్సిన జ్ఞానమా, మీ సంసార సౌఖ్యమా? ఇది సౌఖ్యం కింద అనిపించదు. వాళ్ళు బాగుండాలి ఇంట్లో, వీళ్ళు బాగుండాలి ఇంట్లో, లేదా నేను బాగుండాలి, నా ఆరోగ్యం బాగుండాలి, నడుతూ వెళ్ళిపోవాలి. అది ఒకటే అడుగుతాను, ఇంకేం అడగన్నా. ఏంటి చండాలం? నువ్వేం చేస్తున్నావు? నువ్వు జ్ఞానం కోసం చేస్తున్నావా? ఈ అజ్ఞానం కోరికలేంటి? ఆ చండాలమా కాదా? అది చండాలం కింద అసలు మీకు వాసన రావట్లేదా? నీకైతే పని పాడేసాడు పొట్ట పోషించుకోవడం కోసం. మగవాళ్ళు అయితే పని బయటికి వెళ్ళి సంపాదించుకొస్తారు, ఆడవాళ్ళు అయితే ఇంట్లోనే ఆ పని చేస్తూ ఉంటారు. ఆ పని ఒక పూజగా చేస్తున్నావు? అసలు పనే పూజగా చేస్తున్నావా లేదా? ఈ పని నాది, ఈ దేహాన్ని అనుకుని చేస్తున్నావా? పని పూజగా అసలు మొదలైందా లేదా? నీతో బయట వాళ్ళు మాట్లాడినప్పుడు నువ్వు లోపల జపం చేయలేవు. సరే, నీ ఇంట్లో ఆ పని ఈ పని చేసుకుంటున్నావు. కళ్ళు మూసుకుని ఈ జపం చేసినప్పుడు ఎంత అయితే మైండ్ సెటిల్మెంట్కి వచ్చిందో, కళ్ళు తెరిచి రోజు కనిపించే వంటలే కదా, కొత్త కొత్త ఏం కనపడవు కదా, కూరగాయలు మారుతూ ఉంటాయి అంతే కదా.
అదే ఉంటుంది కదా ఎప్పుడు చూసినా. అంటే బాహ్య పరిస్థితులు పెద్దగా మారలా. కళ్ళు మూసి చేసిన దానికి, కళ్ళు తెరిసి చేసిన దానికి, అంటే నువ్వు పూజ చేసుకున్నప్పుడు మంత్రం చెబుతున్నావు రైటే, పూజ అయిపోయింది, హారతి ఇచ్చేసావు, ఇంకంతే అయిపోయిందా? ఆ పటానికే సరిపోద్దా? ఈ పూజని పునః పునః పునస్కారంగా నువ్వు మార్చుకున్నప్పుడు కదా నువ్వు యోగస్థితికి వెళ్ళేది. గంట మీద సాధన చేస్తాం, మిగతా గంటలన్నీ కూడా రోడ్లంటే తిరిగినెత్తాం, లోకం అంతా తిరిగినెత్తాం మా మనసు అంటే కనుక నీకు జ్ఞానం ఎలా వస్తుంది? ఆ సంతల్లో జనాల్లాగా తిరిగేస్తే అలాగా? అలా సంతలో జనాలంటే మీకు అంటే మైండ్ రకరకాల తలంపులు వచ్చేస్తున్నాయి అనుకోండి, ఇంకా ఆ స్థితిలోనే ఉంటే నీకు కనీసం గ్రీన్ సిగ్నల్ అనేది పడుతుందా? ట్రైన్ ఆపు కూర్చుంటాడు కానీ అసలు గ్రీన్ సిగ్నల్ వేస్తాడా? ఎంచేత ట్రైన్లో ఫాల్స్లో ఉన్నాయి మరి అక్కడ ఇంజిన్ చెడిపోవడమో చక్రం పోవడం ఏదో ఉంటుంది. గ్రీన్ సిగ్నల్ ఎప్పటికి ఇస్తాడు నీకు? ఏదో ఇంకా ఇంట్లో కుటుంబంలో ఆ పని అవ్వలేదు, ఈ పని అవ్వలేదు, అసలు ఏ పని లేకుండా ఎవరు ఉంటారు? కొంతమందికి పెళ్ళిళ్ళు రావాలి, కొంతమందికి ఉద్యోగాలు రావాలి. వాళ్ళకి ఎక్కడ రాసి పెట్టుంటే అక్కడ అవుతుంది కదా. ఏ ఉద్యోగం రాసి పెట్టుంటే అది అవుతుందా లేదా? అది ఆ టైంకి వస్తుందా, ఇప్పుడే వచ్చేస్తుందా? నువ్వు అడిగినంత మాత్రాన ముందు వచ్చేస్తుందా? పోనీ నువ్వు అడిగితే ఇచ్చేసి, అడగకపోతే మర్చిపోతాడా ఈశ్వరుడు? ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటాడు కదా. ఆయన రాసి పెట్టుకు పుట్టుకున్నది వీళ్ళు కదా. వాళ్ళకి ఏ టైంకి ఏది రాసి పెట్టున్నదో అదే వస్తుంది కదా. నీకు కూడా ఏ టైంకి ఏది రాసి పెట్టుందో అదే వస్తుంది. కానీ నువ్వు సత్సంగానికి ఎందుకు ఈశ్వరుడి చేత పంపబడ్డావో? ఎంత నువ్వు రాలేదు కదా, ఈశ్వరుడే లాక్కొచ్చి ఇక్కడ పాడేశాడు. ఎందుకు పాడేశాడు? నీకు అవసరం ఏంటి అసలు? సత్సంగం అవసరం ఏంటి? ఏ పని ఏమైతే సత్సంగానికి వచ్చా? సత్సంగంలో జరిగేది ఏంటి అసలు? ఏమి లెస్గా, గోల్ లెస్గా లౌకికులు ఎలాగ ఉన్నారో మనం కూడా అలాగ ఉందో అనుకోవడం కోసం సత్సంగానికి వస్తారా? అసలు నువ్వు డిఫరెన్స్ చూసుకుంటున్నావు లేదా? నీ సాధన అది ప్రాక్టికల్గా నువ్వు విశ్లేషించుకుంటున్నావు లేదా? నీకు తెలుస్తుందా లేదా? అసలు ఎవరి మీద ఇంకా అసూయ వస్తుందా లేదా? ఎవరి మీద ద్వేషం వస్తుందా లేదా? ఇంకా అసూయపడే స్థాయిలో, ద్వేషించే స్థాయిలో ఉంటే ముందుగా అవి తొలగించుకోవడం కోసం గట్టిగా చేయాలి కదా. అవి తొలగించి పరమేశ్వరం అని చెప్పి అవి ప్రార్థించాలి కదా. నాకు ఇంకా అసూయ పోవట్లేదు, ఇంకా ద్వేషం పోవట్లే. లోపల నన్ను ఏదనంటే లోపల కొత్త ఉడవటం పోవట్లా. ఇది కదా మారవలసింది. ఇంకా బంగారాలు, వెండ్లు, లేకపోతే ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు ఇవేనా? ఇంకా ఆ బాహ్య పరిస్థితుల్లోనే ఉన్నారు. ఇంకా మనకు కావాల్సింది ఏంటి? ఏదైతే ఆత్మజ్ఞానానికి ఆటంకంగా ఉందో అది ఆ రాత కింద మనకు తెలియట్లా. అది రాత. అది కామం రాత, క్రోధం రాత, మోహం రాత, లోభం రాత, ఇవన్నీ రాతలే. ఆ రాతని మనకు తెలియట్లేదు. ఇంచేత ప్యూరిటీ స్థాయి మనకు రావట్లా. ఆ తలంపు వస్తేనే మనసుకి తలపోటు, బరువు మనకు తెలియట్లే. ఇంచేత మనం కూడా లోకంలో ఇప్పటిదాకా తిరిగి ఉన్నాం కాబట్టి పోని దానికి ఇచ్చేస్తాడు పోని. సరే, నువ్వు లోకంలో తిరిగి ఉన్నావు కాబట్టి అది ఇంకా నీకు రావట్లేదు. ఆ స్థాయి, ఆ పవిత్రత ఇంకా స్థాయి రావాలి. కనీసం ఈ జపధ్యానాలైనా ఆ బ్యాటరీ ఛార్జింగ్ ఎప్పుడు? నీ సెల్ ఫోన్కి అయిపోయిన వెంటనే రోజు రెగ్యులర్గా ఛార్జింగ్ పెడతావు కదా. మరి మైండ్కి ఎప్పుడు ఛార్జింగ్ పెడుతున్నావు? ఈ సాధనే కదా ఛార్జింగ్ నీకు. నీ పూజ నీకు ఛార్జింగ్, నీ జపం నీకు ఛార్జింగ్, నీ విచారణ నీకు ఛార్జింగ్. ఏదో గంట చేసి వదిలేస్తావా? దేని బరువు ఎక్కువైంది అప్పుడు? దేని తూకం ఎక్కువైంది? కళ్ళు మూసుకుని చేసేదే జపమా? కళ్ళు తెరిస్తే ఇంక లోకమేనా?
అంటే ఒక గంట పాటు లోపలికి, ఒక 20 గంటల పాటు అంటే ఒక 4 గంటలు తీసేస్తే, తిండికి నిద్రకి వీటికి ఒక 5-6 గంటలు తీసేస్తే, ఒక 15 గంటల పాటు బయటికి, ఒక గంట పాటు లోపలికి. ఇదేని బలం ఎక్కువ ఉంది? నువ్వు బయటికి చూడు, చూడక తప్పదు. కానీ మెలకువ ఉన్నప్పుడు ఏదో పని చేసుకుంటూ బయటకు చూస్తావు. బయట నిన్నేదో బంధించదు, నిన్ను నువ్వే బయట దాని ద్వారా వంపు పెట్టి బంధించుకుంటున్నావు. ఎందుకు జపం ఆగిపోవాలి? మానసిక జపం ఎందుకు ఆగిపోవాలి? ఓం నమ శివాయ, ఓం నమ చేస్తున్నారు. అది ఎందుకు అంటే మీకు దాంట్లో తీపి తెలియలేదా? పని తీపి తెలిస్తే ఆ తీపి ఇప్పుడు కాఫీ తాగుతారు, మీకు టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ లేకపోతే తింటారా? చిన్నపిల్లవాడు కూడా టేస్ట్ లేకపోతే తినడు. వదిలేస్తాడు, ఆకలి అన్నా కానీ వదిలేస్తాడు. అలాగే మీకు ఆకలి ఉందా లేదా? ఫస్ట్ ఏం ఆకలి? జ్ఞానం అనే ఆకలి పుట్టిందా లేదా? మనల్ని మనం మోసం చేసుకోవడం ఎందుకు? గురువుని మోసం చేయడం ఎందుకు? ఆ టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం వల్ల? అసలు ముందు మనకు ఆకలి పుట్టిందా లేదా? జ్ఞానం కావాలి. ఇప్పుడు ఆకలి వేసినప్పుడు తినకుండా ఉండలేరు కదా, నీరసం వచ్చేస్తుంది కదా. అటువంటి నీరసం ఏమైనా వస్తుందా? బాడీ పరంగా కాకుండా మనసుకి ఏదైనా డిస్టర్బెన్స్, చిరాకు, అశాంతి ఏమైనా వస్తుందా లేదా? చచ్చా ఎంతకాలం బతికాను, ఇంకా ఎంతకాలం బతుకుతానో తెలియదు మనకి. ఇప్పటికైనా మనం సర్దేద్దాం. జ్ఞానం అనే ఆకలే అసలు మనకు పుట్టిందా లేదా? ముందు పొట్ల ఆకలి మనకు తెలుస్తుంది కదండి, మరి జ్ఞానం అనే ఆకలి ఎలా తెలుస్తుంది? పొట్ల ఆకలి తెలుస్తుంది అందరికీ, మరి జ్ఞానం అనే ఆకలి ఎలా తెలుస్తుంది? ఒక మంత్రం చేస్తే ఆ మంత్రాధిష్టాన దేవతనే మీరు విడిచిపెట్టి ఉండలేరు. ఆ నామాన్నో మంత్రాన్నో లోపల స్మరించకుండా ఉండలేరు. మీకు అత్యంత ప్రియమైన వారు మీకు దూరం అయిపోతే నిరంతరం స్మరిస్తారు కదా. అలాగే అత్యంత ప్రియమైన వాడుగా మీరు ఆరాధించే ఆ ఈశ్వరుడు లేడు. ఆ ఆకలి మనకు లేదు. ఆకలి అంటూ వచ్చేస్తే ఆటోమేటిక్గా ఆహారం అందేస్తుంది, ఏదో తినేస్తాడు. ఈశ్వరుడు అలా ఏర్పాటు చేస్తాడు. మనకు ఆకలి పుట్టిందా లేదా? ఒక గంట చేసుకున్నాను, 2 గంటలు చేశాను, ఈ లోపు భోజనం చేశాను, తర్వాత ఆ పని ఈ పని చేశాను, మిగతాదంతా ఇంకా సాధన. అంటే ఈ పునస్కారము పూజ ఒకటే సాధన, పునస్కారము సాధన అనుకోవట్లేదు మీరు. ఈ పూజని బలించేసి విస్తరించి ఆఖరికి స్వప్నావస్థలో కూడా మీ సాధన వెళ్ళిపోద్ది, గాఢ నిద్రలో కూడా మీ సాధన ఉంటుంది. ఆంజనేయస్వామి వారు నిద్రిస్తున్నారనుకోండి, ఎవరైనా ఆయన శరీరం మీద ఎలా చెవిపెట్టి చూశారనుకోండి, రామ్ రామ్ అని వినిపిస్తూనే ఉంటుంది నిరంతరం జపం. ఆయన మనసు నిద్రపోతున్నప్పుడు కూడా జరిగిపోతూనే ఉంది. అసలు ఆకలి పుట్టిందా లేదా మనకి? ఆకలి పుడితే కనుక భౌతికమైన అసలు ఏం పట్టించుకోమంటే వదిలేస్తామని కాదు. ఈ ఒంటి మీద ఏది జరగాలో జరుగుతుంది అంతే, ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది. దానికోసం నువ్వు ప్రత్యేకించి ప్రయత్నించవలసిన అవసరం ఏముంది? నీ కాళ్ళు చేతులు ఆటోమేటిక్గా అయ్యి ఆడతాయి. నీ నోరోది మాట్లాడాలో అదే మాట్లాడుతుంది. నీ చేతులు ఏ పని చేయాలో ఆ పనే జరుగుతూ ఉంటుంది. నీ చేతుల ద్వారా జరిగే దాన్నే ప్రారంధం అంటారు. ఆ ప్రారంధం ఎవరికే? నీ దేహానికే. కానీ నీ మనసు సాధనలో ఉంటే నీ మనసుకి ఎందుకు వస్తుంది? అది ఆ ప్రారంధానుసారం నీ మనసు ఏమైనా దుఃఖించే స్థితి ఉంటే కనుక ఆ మనసుని తీసుకెళ్ళి పరమేశ్వరుడి పాదాల దగ్గర పెడితే, అంటే నిరంతరం స్మరణలో ఉంటే కనుక నీ మనసు గారు ఆ పని చేసుకుంటూ ఉంటారు. ఆ ఒంటి మీదకి వచ్చిన ప్రారంధం ఒంటి మీద వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని పట్టింపు ఎందుకు? నీ మనసు తట్టుకోలేనంత స్థాయిలో ఉంటే కనుక అప్పుడు గురువుని ఆశ్రయిస్తావు.
ఆ స్థాయి వరకు రానివాడు కదా గురువు. ఈ మనసు తట్టుకోలేని స్థాయికి నువ్వే తీసుకెళ్తావు, కానీ గురువు ఏం తీసుకెళ్ళదు కదా. గురువు కాపలానే ఉంటాడు కదా. నిద్రపోతున్నప్పుడు కూడా గురువు కాపలాగానే ఉంటాడు. అంటే ఇంటింటికి వచ్చి వాళ్ళ మంచాల దగ్గర ఉంటాడా కరెత్తుకుని అని అనుకుంటున్నారా? మనం దేనికోసం భూమి మీదకి వచ్చాం అది కాదు అడిగేది. అసలు దేనికోసం సత్సంగానికి వచ్చాం? జ్ఞానం పొందడానికా లేదా? ఆ జ్ఞానం పొందే కార్యక్రమంలో ఆ ప్రాసెస్లో మిగతా ఏదో జరుగుతూ ఉంటాయి. ఒంటి మీద జరగవచ్చు, ఇంట్లో జరగవచ్చు, బయట జరగవచ్చు, ఏదో జరుగుతూ ఉంటుంది. ఎలక్షన్స్ వస్తాయి, నువ్వు సాధనలో ఉంటావు. ఈ సాధన ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఎలక్షన్స్ వల్ల? అంటే ఆవిడ మా కొలపోటు ఆడికే ఓటేయాలి ఇలా అనుకుంటే ఎఫెక్ట్ అవుతుంది, అది కాదు. ఆంధ్రాలో బాగా ఎక్కువ కళాలు జబ్బు. నువ్వు ఆ టయానికి ఎవడికి ఓటేస్తావు అనేది అది కూడా రాసి పెట్టాల్సి ఉంది. దాని గురించి ఎందుకు ఈ గొడవ అంతా? ఫ్యూచర్లో ఎవడ నెగ్గాలనేది కూడా రాసి పెట్టేస్తూ ఉంటుంది. ఎలాగ రాసి పెట్టేసి ఉన్న దానికి మన ప్రయత్నం ఎందుకు? ఇంకా అంటే మనసు అక్కడ పెట్టడం ఎందుకు? మనసు బాహ్యంలోకి వెళ్తుందా లోపలికి వెళ్తుందా? ఆల్వేస్ ఒక గంట ఏమో మేము లోపల చూసుకుంటున్నా ఉండే, తర్వాత వదిలేసామండే, అది బయట అక్కడక్కడ తిరిగేస్తుందండి. అది తిరిగినా పర్లేదండి, మీరు చేయమన్నది సాధన ఒక మాల కదండి. అంటే ఒక మాల చేయమనేది ఎందుకు? అలవాటు అవటం కోసం. ఒకటికే నిరంతరం నడిచే డ్యూటీ ఉందనుకోండి, ఊరు తిరిగేది పని పెట్టాలనుకోండి, ఏదో గంట రోజు నడు అని కొంతకాలం ప్రాక్టీస్ ఇస్తాడు. తర్వాత ఏంటి ఆ డ్యూటీలే పాడేస్తాడు, నిరంతరం నడుస్తూనే ఉంటాడు. ఇంకా ఆ డ్యూటీ అది. ఆ విధంగా మీకు ఒక కళ్ళు మూసుకుని జపం చేసుకోండి, నోటితో చేసుకోండి. ఆ వైబ్రేషన్స్ వచ్చేలాగా చక్కగా చేసుకోండి. ఎన్ని చెబుతారు ఎందుకు? ముందుగా అలవాటు అవటం కోసం. అసలు మానసికంగా మంత్రాన్ని మీరు జపించే స్థాయి ఉందా? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ ఇలా అంటున్నారు కదా, అంతే స్ట్రాంగ్గా మీరు మనసులో అనుకుంటున్నారా? అలా అనుకోగలరా? దానికి అంత పవర్ వచ్చిందా? లేదా విచారణ పద్ధతి? గురు సన్నిధిలో విచారణ బాగా కుదరటం ఏంటి, శాంతి కుదరటం ఏంటి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమి లేకపోవటం ఏంటి? అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆరోగ్యంగా ఉండి ఇంటికి వచ్చేసిన తర్వాత అనారోగ్యం ఏంటి? ఇంకెంతసేపు హాస్పిటల్లో డాక్టర్ దగ్గర ఉండాలంటే? డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు సగం జబ్బు తగ్గిపోయినట్టుగా ఉంటుంది. డాక్టర్ దగ్గర 4 గంటలు కూర్చుంటాడా? గురువు దగ్గరికి వెళ్తే శాంతి వచ్చేస్తుందా? మరి ఇంటి దగ్గర ఎందుకు రాదు? ఎంత సాధన మిస్ అవుతున్నాం మనం. అలాగంటే సాధన మిస్ అవుతున్నాం అని చెప్పి మనసు నవ్వు పుణ్యం చేసుకోవటం తప్పించి అసలు నిజంగా సాధన ఎక్కడ మొదలెడుతున్నారు? నువ్వు సాధన మిస్ అవుతున్నావు, సరిగ్గా చేయట్లేదు అని తిట్టారు, నేను ఎలా చేస్తున్నాను, అలా చేయట్లేదు అని ఏడితే వచ్చేస్తుందా? అసలు స్టార్ట్ చేయాలి కదా. నువ్వు వంట చేయట్లేదు అంటున్నారా అని తిట్టుకుంటున్నారని మీ మనసుని మీరే గెలుకుంటున్నారు అనుకోండి, అలా వంట స్టార్ట్ చేస్తే వంట అయిపోతుంది. వంట చేయట్లేదని తిట్టారు, నిజంగానే సరిగ్గా చేయట్లేదు నేను, అది తప్పే అని అనుకుంటే ఏమొస్తుంది?
ఆల్రెడీ ఉనికిగానే ఉన్నవారు నేను ఉనికిగానే ఉన్నా అనుకోవడం ఎందుకు? అసలు అటువైపు చూపు తిప్పితే చాలు, అటువైపు మనసు తిప్పితే చాలు. నేను అది ఎలా ఉంది, అది ఉండటంగా ఉందా లేదా? నిరంతరం నేను సన్నిధానంలో ఉంటే వచ్చే ఆ ఎనర్జీ ఏంటి? అసలు ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు కదా. ఎనర్జీ పెరిగేసరికి బాగానే చేస్తున్నారు కదని చెప్పి 2 గుద్దుబండలు తగిలింతాడు. ఈ కాలుకో కేజీరా, ఆ కాలుకో కేజీరా, ఇప్పుడు చెయ్యి అంటాడు. మంచిదే కదా. ఆ కేజీరాళ్ళు ఎవరు కట్టారు? ఆ గొడవ అంతా మీకెందుకు? సాధన చేయటమే మీకు కావాలి. ఏదో పలానా కారణాల వల్ల నాకు సాధన ఎదరగడలేదు, ఈ మధ్యకాలంలో ఆగిపోయింది. ఎవరు ఆపేశారు? నువ్వే ఆపి కూర్చున్నావు అంతే. ఆ పరిస్థితులు అలా ఉన్నాయండి అంటే పరిస్థితులు ఉంటే ఈశ్వరుడు తెలుసు. మామూలుగా ఫ్రీగా పరిగెట్టేసేవాడు 2 కేజీరాళ్ళని 2 కాళ్ళకి కడితే అంత పరిగెట్టలాడు ఈశ్వరు కూడా తెలుసు. కానీ ఎంత ప్రయత్నం చేస్తున్నాడు? నిరంతరం పరిగెడతాక చూస్తున్నాడా లేదా? అయితే కేజీరాళ్ళు ఎవరు కట్టారు ఏంటి వాళ్ళ సంగతి చూద్దాం అనుకుంటున్నారా? ఈశ్వరుడు తెలియకుండా ఎవరు కట్టేస్తారు కేజీరాళ్ళని? ఈ స్టామినా పెంచడం కోసం ఈశ్వరుడే కట్టేస్తాడు. అది కట్టడానికి వాళ్ళు ఎవరు, కట్టించుకోవడానికి నువ్వెవరు? నువ్వు చూసుకోవటం అసలు ఆనందంగా లేదా? ఆనందంగా ఉంటే అక్కడే ఉంటావు కదా నిరంతరం. శాంతిగా లేదా? అసలు గురువు శాంతి పోసేస్తే అసలు తట్టుకోగలవా నువ్వు? మరి ఎందుకు తట్టుకోలేకపోతున్నావు? ఏ మాలిన్యాలు ఉంటామో తట్టుకోలేకపోతున్నావు, అవి తీసేసుకో. ఏ తాళ్ళు కట్టేసుకుని ఉంచుకున్నావో ఆ తాళ్ళు తీసేసుకో, అవి ఫ్రీగా ఉంటావు అప్పుడు. ఈశ్వరుడే నిజానికి నీకు గురువు, ఈశ్వరుడే నీకు చుట్టం. ఇది ఎలా ఉంటుందంటే, మీరు జిలాబీ తింటారు అనుకోండి, ఒక జిలాబీ తింటారు, పరీక్షించడం కోసం అలా పెడతానే ఉన్నారు. ఏం తినగలరు? 3, 4, పోనీ 5, 6 తర్వాత తినగలరండి? ఇంచేత తినలేరు. ఫస్ట్ జిలాబీ తిన్నప్పుడు ఉన్న రుచి ఆ 10వ జిలాబీ తిన్నప్పుడు ఉంటుందా? అసలు తినేసారు అనుకోండి, 10వ జిలాబీ తిన్నప్పుడు ఉంటుందా? ఉండదు. ఏం చేత? తగ్గిపోద్ది. నాలుగుకి రిసీవింగ్ పవర్ తగ్గిపోద్ది. జిలాబీ అన్ని జిలాబీలే కదా. నాలుగుకి ఏమైంది? దాన్ని టేస్ట్ చేసే శక్తి తగ్గిపోయింది. జిలాబీలు బాగున్నాయి కదండి, పొద్దున్న సాయంత్రాలుగా తినగలరా ఎవరైనా? ఎంత జిలాబీ ప్రియులైనా కానీ తినగలరా? తినలేరు కదా. ఏం చేత తినలేరు? నాలుగుకి ఇది ముఖం అవుతుంది అంటారు కదా, చిరాకు వచ్చి అలా బలవంతంగా కూరేస్తున్నారు అనుకోండి, గిట్టేస్తారు. మీరు ఒక 100 జిలాబీలు తెచ్చి ఒకటి అలా కూరేస్తున్నారు అనుకోండి, ఏదో ఒకటి ఇస్తే 2 ఇస్తే ఒకటి ఇచ్చారనుకోండి, రెండోది కూడా ఇస్తే బాగుండు అనుకుంటుంది. 2 ఇచ్చారనుకోండి, 3 తింటే బాగుంటుంది కదా, ఉన్నాయా లేదా అని ఎదుక్కుంటారు. ఆ బుట్ట దాచేసి ఒకటి ఇస్తున్నారు అనుకోండి, ఒక 10వ జిలేబీకి నాకు వద్దు అంటారు అనుకోండి, కుదరదు. నువ్వు జిలాబీలు అడిగో, జిలాబీలో సుఖం ఉందని చెప్పి నువ్వు అన్నావు, ఈ జిలాబీలు తినవలసిందని ఇచ్చారనుకోండి, ఏమవుతుంది? నాలుగుకి ఎగుటి వచ్చేద్ది కదా. కూరదామని చూసేస్తే వాళ్ళ నుంచి తప్పించుకుని పారిపోరా. అదేంటి, జిలాబీ బాగుంటుంది కదా, సుఖాన్ని ఇస్తుంది కదా, తీగా ఉంటుంది కదా, ఎంజాయ్మెంట్ కదా అది. ఎందుకు పారిపోతున్నారా కూరేస్తూ ఉంటే? ప్రాక్టికల్గానే మనం ఆలోచిద్దాం. 10వ జిలాబీకే ముఖం మత్తేసి, వద్దు బాబోయ్ నీకు దండం పెట్టేస్తాను, ఇంక నాకు పెట్టొద్దని వాళ్ళు కాళ్ళన పట్టుకుంటారు, లేదా పారిపోతారు. అవునా కదా? ఒక 100 జిలాబీ బుట్ట చూశారనుకోండి, ఈ జిలాబీలు వరుసటి తినవలసిందే.
అని నువ్వు జిలేబియో అంటున్నావు కదా, సరే ఆ జిలేబీలు నువ్వు తినవలసిందే అని చెప్పి అలా పెట్టేస్తా ఉంటే, అమ్మో నాకు ఏదో పెద్ద ట్రాప్ వేసేసారు వీళ్ళు అని చెప్పి వాళ్ళు తిట్టుకుంటారా, లేదా అయ్యి బాబా ఎంత మంచి వాళ్ళు వీళ్ళు అని అనుకుంటారా? అంటే భౌతికమైన సుఖం ఏదైనా సరే, ఇంద్రియానుభూతి ఏదైనా సరే కొంతవరకే లిమిట్. అది తీపి చేదుగా మారిపోద్ది, ఇష్టం అయిష్టంగా మారిపోద్ది, మోహం రోతగా మారిపోద్ది. ఏది భౌతికమైన ఇంద్రియాల పరమైన సుఖాలు. మోహాలు ఎలా మారిపోతాయి? రోత కింద మారిపోతాయి. అటువంటిదా విచారణ? అటువంటిదా నామమా జపం, మంత్రజపం? అది మంత్రజపాన్ని ఎంత తిన్నా, విచారణ ఎంత చేసినా ఇంకా రాని దగాదాలయ్యి. దాంట్లో ఎన్ని నీళ్ళు పోసినా, వాళ్ళు ఎవరు అంటారు కదా, పానకాల సౌండ్ నోట్లో అయితే పానకం పోతే ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు అంటే, అలాగే ఎంత పోసినా కానీ లాగేసుకుంటూ ఉంటుంది. ఇంకా రాని బాగుంది. ఈ 10వ జిలాబీకి ఎగుడొచ్చేసింది కదా, అలా కాదు. ఈ 10వ జపమాలకి ఎగుడొచ్చేసిందా? రాలేదు. ఇంకా రాని అని వాళ్ళు అంటుందా మనసు? ఆ స్థాయిలోకి వచ్చిందా? నిజానికైతే ఆ పరమ పవిత్రమైన ఆ మంత్రానికి, ఆ ఈశ్వరుడు, ఆ నారాయణమూర్తి మంత్రం అయినా, శివమంత్రం ఏదైనా, అమ్మవారి మంత్రం అయినా, దానికి విపరీతమైన ఆనందించే శక్తి లక్షణం ఉంది, విపరీతమైన శక్తి ఇచ్చే లక్షణం ఉంది. ఆనందాన్ని ఎంత తాగినా కానీ ఇంకా అది రా 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 అంటూనే ఉంటుంది, పొంగుతూనే ఉంటుంది. అవ్యయ ఆభవ పూర్ణ అచిత్ సుఖం. అది అసలు అవ్వదు. మంత్రం ఎన్నిసార్లు చెప్పినా కానీ మంత్రం అయిపోద్దా ఏంటి? జలబెల్లింటి అయిపోతాయి కానీ ఒక 100 అయితే 100 ఉండదు, వండేరు కాబట్టి. మంత్రానికి ఎక్కడ ఉంది? అది నేను దగ్గర ఉంటా, దానికి అంతే ఎక్కడ ఉంటుంది? అది ఆగిపోవటం ఉంటుందా? అంచేత అవ్యయం. ఆభావం అంటే ఎప్పటికప్పుడే కొత్త. 1వ జిలేబీ కూడా ఎంత టేస్ట్ ఉందో 10వ జిలేబీ కూడా అంతే టేస్ట్ ఉంటుంది. అంటే ఆ మనసుకి, నాలుగుకి ఎలాగైతే మొహం మొత్తేసిందో, ఎగుడు వచ్చేసిందో, అలా ఎగుడు రాదు. అది ఒక మంత్రజపం కానీ, ఒక నామం కానీ, జనరల్గా చేసుకునే నామం కానీ, అది విచారణ కానీ, దానికి ఎగుట అనేది ఉండదు. ఇంచేతంటే అది భౌతికమైన వస్తువు కాదు. అది క్షరమ లేనిది, అది నాశనం లేనిది. ఏ మంత్రమైనా సరే దానికి నాశనం ఉండదు, దానికి పుట్టుక ఉండదు, చావు ఉండదు. ఆ చావు పుట్టుకలు లేని దాన్ని నువ్వు తింటున్నావు. ఒక జపమాలు చేసిందా చిరాకు వచ్చేస్తుంది. అంటే అది ఇంద్రియానికి సంబంధించిన సుఖం ఎటు ఉండదో ఆ స్థాయిలో ఉన్నావు నువ్వు. ముందే కంగారు పెట్టొద్దని చెప్పి గురువు ఏం చేస్తాడు? ఒక మాల చేయమంటాడు. 2వ మాల చేయకూడదా? చేసేస్తానని అంటారు ఫస్ట్లో. చేసేస్తే ఏమవుతుంది? రివర్స్లో కొడుతుంది. మనసుకు నచ్చదు అది. చేసేసి ఇవన్నీ దేవుడు వాళ్ళ ఉపకారం లేదు, మంత్రం వాళ్ళ ఉపకారం అని చెప్పి ఒకసారి తీసుకెళ్ళి ఏట్లో పడేస్తారు. దేవుడి విగ్రహాలతో సహా అన్నీ ఏట్లో పడేస్తారు. అంత రివర్స్ వచ్చేస్తుంది. అంటే భౌతికమైన ఇంద్రియ చాపల్యం కొద్దీ తినే అటువంటి పదార్థాలను తినే ఆ గ్రహణ శక్తి ఎలాగైతే ఇంద్రియాలకు ఉంటుందో, అలాగా ఈ మంత్రాన్ని కూడా అదే కోవలోకి తీసుకొస్తున్నారు అనుకోండి, ఇంకెప్పుడు ఉపయోగపడతారు? మీ మనసులో ప్యూరిటీ ఉంటే కనుక, మీ మనసులో ఎట్టి పరిస్థితుల్లోనూ జ్ఞానం పొందే తీరాలి, జన్మ వేస్ట్ అయిపోకూడదు ఇంకా అని ఉంటే కనుక, ఎంత మంత్రం వచ్చినా కానీ రాని ఇంకా చేద్దాం చేద్దాం చేసే కొద్దీ మీకు ఆనందం పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు నిజంగా ఆనందం ఆ మంత్రజపంలోంచి కానీ, ఆ విచారణలోంచి కానీ మీరు ఆనందం పొందుతున్నట్లయితే కనుక, ఆనందాన్ని ఎలా కాదంటారా? ఇంచేత దాని లక్షణం ఏంటి? ఎంత జపం చేసినా పెరుగుతూనే ఉంటుంది శక్తి, ఆనందం పెరుగుతూనే ఉంటుంది.
ఎంతసేపు విచారణలో ఉన్నా చేసే కొద్ది ఇంకా ఆనందంగా ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ స్థాయిలోకి మనం వెళ్ళాలి కదా. వెళ్తున్నామా? ఎప్పటికి వెళ్తున్నాం? మరి అన్నం తినచ్చు, కూర తినచ్చు, పనులన్నీ చేసుకో, దేహం నిలబెట్టుకోవాలంటే అన్ని పనులు చేయాలి కదా. చేస్తారు, రైటే. హౌ ఈజ్ ఎవర్ సాధన? మీ సాధన స్థాయి ఎలాగ ఉంది? మీ సక్సెస్ రేట్ ఎలాగ ఉంది? అలా ఏదో చేస్తున్నాళ్ళంటే అలాగా ఆ ఖాళీగా ఉన్నప్పుడు చేసాం కదా. ఇవాళ పని తగిలేసింది అని చేత మానేసాం అంటారు. పని తగిలేసిందా? అదేంటి పని తగిలేసింది? కుడి తింటం మానేసావా? అన్నతింటం మానేసావా? మంగడుకోవడం మానేసావా? స్నానం మానేసావా? కొన్ని స్నానాలు గట్ట మానేసేవాళ్ళు ఉంటారు అనుకోండి. అన్నాలు మానేసేవాళ్ళు ఉంటారా? పని తగిలిందని చెప్పి అన్నం తింటం మానేసావా? కొన్ని పని అయిన తర్వాత తిన్నావా? పని అయిన తర్వాత తిన్నావా లేదా? అర్జెంట్ పని ఉంది, ఇది కంప్లీట్ చేస్తేనే కానీ కుదరదు అని చెప్పి ఆ పని ఎప్పుడైపోతుందా అని చెప్పి ఆకలితో వండి వెంటనే ఇవాడు వేసుకుంటే గబగబా అన్నం తినేస్తా కదా, ఆవురమంటే తినేస్తా కదా. ఇంచేత ఆకలి ఉంది. ఇవాళ మంత్రం చేయలేదు, లేకపోతే విచారణ చేయలేదు అంట. ఇంచేత పని ఆకలి లాంటిది అయితే కనుక, అంటే జ్ఞానం నీకు ఆకలిగా పుట్టలేదని అర్థం. పుట్టింది లేదో ఇక్కడ టెస్టింగ్లో తెలిసిపోతుంది కదా. జ్ఞానమే కనుక ఆకలిగా పుడితే కనుక అన్నం తింటే అలాగైతే ఆపలేదు. ఆ రోజు నువ్వు జపం చేయకుండా ఉండవు, నువ్వు ఆ రోజు విచారణ చేయకుండా ఉండవు. ఎందుకు ఆపాలి? అది జ్ఞానం అనే ఆకలే. ఇంకా పుట్టిందా లేదా? ఇంకా మృగాలుగా ఉన్నావా, మనుషులుగా ఉన్నావా, నటులుగా ఉన్నావా, సాధకులుగా ఉన్నావా? ఎలా ఉన్నాం మనం? పని ఉందని చెప్పి అన్నం ఎందుకు మానలేదు నువ్వు? పని ఉందని చెప్పి మంత్రం మానేస్తావా? పని ఉందని చెప్పి విచారణ మానేస్తావా? మీరు సాధ్యం దాకా అసలు పని ఉందని చెప్పి ఏదో ఒక పేజీ చదువుకోవాలని పెట్టుకున్నాను, ఏదో పని ఉంది, అది చదువుకొని పడుకో. నీకంటే ఈశ్వరుడు ఒక పని ఇచ్చాడంటే, లేదా గురువు ఒక పని ఇచ్చాడంటే దాని రిజల్ట్కి ఇవ్వటం కోసం ఇస్తాడు. నాకు పూజలు పునస్కారాలు రావండి ఏమనంటే, గురువుగారు ఏమన్నారో సరే ఆ పుష్పం తెచ్చి ఆ పట్టం దగ్గర పెట్టి దండం పెట్టుకోమా అన్నారు. అది చేస్తే దానివల్ల ఆవిడకి అది వచ్చేస్తుందని కదా. ఆ చేసినందుకు వీడు పెట్టుబడి పెడతాడు, వీడి దగ్గర సొమ్ము ఎత్తాడు. ఆ రిజల్ట్ రావడం కోసం ఈ పని చెబుతాడు. గురువు ఎందుకు ఏ పని చెబుతాడు అనేది ఆవిడ ఈశ్వరుడి చేతిలో పనిముట్టు కాబట్టి ఆవిడ తెలుస్తూ ఉంటుంది. మనం నమ్మేమా లేదా? శరణాగతి ఉందా లేదా? మనకి సంపూర్ణమైన విశ్వాసం ఉందా లేదా? ఉంటే కనుక గురువు చెప్పినట్టు చేయటమే. నా పూజలు గట్ట ఏం తెలియదండి, మా ఇళ్ళల్లో అటువంటి చేయనివ్వరండి అసలు. అంటే ఏమన్నారో గురువుగారు, స్నానం చేస్తాను, చేసిన తర్వాత పుష్పం తెచ్చి ఆ పటం దగ్గర ఉంటే దండం పెట్టుకో, ఇంకేం అక్కర్లేదు. పటాలు కూడా లేవండి అంటే, ఇప్పుడు ఆ టేబుల్ మీద భగవద్గీత ఉంది కదా, ఆ పెట్టుకుని దండం పెట్టుకో, అంతే, ఇంకేం చెప్పలా. ఆ మాత్రం దానికి వచ్చేస్తుందా? రాదు. కానీ అది ఆ వంపు కింద తెచ్చి ఆ పని చేసినందుకు ఈ గురువు పెట్టుబడి పెడతాడు. దాన్ని ఏదో రక్షించడం కోసం, దాన్ని ఏదో సాధనలో పెట్టడం కోసం. సాధనలో ఏమన్నా ఆటంకాలు వస్తే కనుక, ఈ కేజీరాళ్ళు ఏమైనా కడితే కనుక దాంట్లోంచి విడుదల చేయడం కోసం. గురువు చేసే పని అదే. గురువు ఏ పని చేస్తున్నాడో నీకు అన్నీ వర్ణించి చెబితేనే కానీ గురువు చెప్పింది చేయవు అని అర్థమయ్యేలా చెప్పాలి. వాడు ఏదో పెట్టుబడి పెడుతున్నాడు, అది చెప్పాలా నీకు? ఇదేమైనా లౌకికమైందా భౌతికమైందా? అన్ని విడమర్చి చెబితేనే కానీ చేయకపోవటానికి. గురువు అంటే ఎంత విశ్వాసం ఉండాలంటే, నువ్వు రోజు ఆ గుంజి తీయమ్మా స్నానం చేసినానంటే తీయాలి. గుంజి అదేంటి, దానికి దేనికి ఏంటి, ఆ సాధన ఎలాగవుతుంది అని అడుగుతాం. అదే గురువు మీద విశ్వాసం అవుతుందా? ఎందుకు చెప్పాడు. దీనివల్ల ఎలాగ స్నానం చేసినా ఒక గుంజి తీస్తే కనుక కాళ్ళ చేతులు బాగా పట్టేస్తాయి. ఈ సైంటిఫిక్ రీజన్లో నీకెందుకు? సైన్స్కి ఎలాగ అందుద్ది? సైన్స్ సాయంతో నీ మనసు నువ్వు చూసుకోగలుగుతున్నావా? నీకు అనిపిస్తుంది. అప్పుడప్పుడు అదే నెతికితే కనపడదు.
ఎవరైనా నిన్ను తిట్టినప్పుడు నీకు కోపం వస్తుంది అంటే నీ మనసు కోపం వచ్చింది. ఎవరైనా నేను మెచ్చుకున్నప్పుడు నీకు ఆనందం కలిగింది అంటే నీ మనసుకు ఆనందం కలిగింది. దాని స్వభావం ఆ లక్షణం బయటపడినప్పుడు అది ఉందని తెలుస్తుంది. అంతేగాని నీకు కంటికి కనిపిస్తుందా? కనీసం ఉన్నట్టు అనిపిస్తుందా నీకు? ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, నువ్వు మనసుగా ఉన్నావు, దేహంగా ఉన్నావు, కానీ దేహం కనిపిస్తుంది కానీ మనసు కనిపించట్లేదు. కనిపించడం లేదు, దాని వైపు చూస్తే అనిపించట్లేదు. అది ఉన్నట్టుగా కూడా మనకు తెలియనట్ల అంత మాయ. మీ మనసు మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అంటే ఎలా జ్ఞాపకం చేసుకుంటారు? అలాగని చెప్పి మనసు లేదా? మీ మనసులో ఒకసారి ఇప్పుడు మీరు చూసుకోండి, మీ దేహాన్ని చూసుకోండి అంటే ఇలా చేతులు చూసుకుంటారు, మీ దేహం ఉంది రైటే. మీ మనసుని చూసుకోండి అన్నారు అనుకోండి, ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు మీ మనసు ఎక్కడుందో చూసుకోండి సరే. కనిపిస్తుందా? కనపడదు. దాన్ని చూస్తే అది కనపడదు. దాన్ని చూడనప్పుడు అది ఏమైనా యాసం వేస్తే ఆ యాసం ద్వారా మనకు అది ఉన్నదని తెలుస్తుంది అంతే. కోపం రావటం, క్రోధం రావటం, లేకపోతే ఇష్టం పుట్టడం, అయిష్టం పుట్టడం, అది వేసే యాసాల వల్ల అది ఉందే అది మనకు తెలుస్తుంది. బయటికి చూస్తే ఉన్నానంటుంది, లోపల చూస్తే కనపడలేదు. అదే మనసు. దాన్ని చూస్తే అది మాయమైపోద్ది, కనపడదు.